హైదరాబాద్ జిల్లాలో 691 గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయండి. మన జిల్లాలో 384 స్కూల్స్ అవన్నీ చేపట్టడం జరుగుతుంది. ఇది కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఆధ్వర్యంలోనే ఈ పనులన్నీ చేయించడం జరుగుతుంది. మాకు సహకరిస్తున్నటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా 9 లక్షల టెక్స్ట్ బుక్స్ కూడా పిల్లలకి చేరటం జరిగింది. అదేవిధంగా 6 to 10 పిల్లలకి నోట్ బుక్స్, యూనిఫామ్స్ అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ, పిల్లల్ని ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. ఇది మోడల్ ఆలియా స్కూల్ 1965లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది సార్. ఇక్కడ బాయ్స్ స్కూల్, ఇక్కడ ప్రైమరీ స్కూల్, హై స్కూల్స్ రెండు కలిసి ఉంటాయి. చిన్న నివేదిక హై స్కూల్ గురించి చెప్తాను. 2 minutes. అందరికీ నమస్కారం అండి. గౌరవ మంత్రి గారు, ఎమ్మెల్యే గారు, అడిషనల్ కలెక్టర్ గారు, గౌరవనీయులైనటువంటి అందరికి కూడా మా పాఠశాలకు వచ్చినందుకు చాలా సంతోషం. ఈ పాఠశాల 1872లో ఎస్టాబ్లిష్ అయిందండి. ప్యూర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, హోలిస్టిక్ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం సార్. అమ్మ ఆదర్శ పాఠశాల తమ ప్రభుత్వం ద్వారా అన్ని పాఠశాలలకి మంచి సౌకర్యాలు కలుగుతున్నాయి సార్. తమ షెడ్యూల్ బిజీగా ఉండడం వల్ల ఇంతకన్నా నేను ఎక్కువ టైం తీసుకున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. డిప్యూటీ మేయర్ గారికి అందరికీ గుడ్ మార్నింగ్. పిల్లలు, బ్యాక్ టు స్కూల్ ఎట్లా ఉంది? ఎంతూజియాస్టిక్ ఉందా? వెరీ గుడ్. మరి ఇక్కడ స్కూల్లో మనకు ఈ డివిజన్లో నాకు 9 స్కూల్స్ ఉన్నాయి సార్, గవర్నమెంట్ స్కూల్స్. మరి ఆ మిగతా స్కూల్స్ కూడా ఇంటి అభివృద్ధిగా డెవలప్ అవ్వాలనేసి నేను మరి సభాముఖంగా మీకు కోరుకుంటున్నాను. మరి ఇక్కడ స్కూల్లో కూడా అలియా కానీ మహబూబియా కానీ ఒక మోడల్ స్కూల్గా తీర్చబడింది. మరి ఇందులో ఒక ఎగ్జిబిషన్ సైన్స్ ల్యాబ్ కూడా ఉంటే చాలా బాగుంటుందని సభాముఖంగా ఒక మాట మీకు చెప్దామని. మరి అలాగే మరి గుప్తా గారు ఎవరైతే ఇప్పుడు కొత్తగా ఆలియా స్కూల్ ప్రిన్సిపల్గా వచ్చారో, చాలా ఇన్నోవేషన్గా చాలా మంచిగా ఎన్నో అవార్డులు కూడా తీసుకున్నారు ఈ గతంలో. మరి అటువంటి ఆయన ప్రిన్సిపల్గా రావడం అనేది మన అదృష్టం. పిల్లలు ఏమున్నా కానీ మీరు డైరెక్ట్గా ప్రిన్సిపల్తో సందర్శించవచ్చు. ఐ థింక్ ప్రైమరీ స్టూడెంట్స్ ఉన్నారు. ఆల్ ది బెస్ట్. మంచి చదువుకోండి, డిసిప్లిన్ నేర్చుకోండి. థ్యాంక్ యూ సో మచ్. హలో, ఎలా ఉన్నారు? హాలిడేస్ ఫుల్ ఎంజాయ్ చేసిండ్రా? ఎక్కడికి వెళ్ళిండ్రు? అమ్మమ్మ నాయనమ్మ అందరా? ఈరోజు స్కూల్ రీఓపెనింగ్ కార్యక్రమంలో మన జయశంకర్ గారి బడిబాట కార్యక్రమానికి విచ్చేసిన మా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ రావు గారికి, అలాగే మా ఎమ్మెల్యే గారికి, స్కూల్ ప్రిన్సిపల్ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి, వేదిక మీద ఉన్న అందరికీ కూడా, ఇక్కడ ఉన్న టీచర్స్కి, స్టాఫ్కి అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈసారి గవర్నమెంట్ స్కూల్స్ చాలా బ్రహ్మాండంగా ఇంకా ఫుల్ స్ట్రెంగ్త్తో బ్రహ్మాండంగా నడవాలని మా మంత్రి గారు చాలా శ్రద్ధ తీసుకొని అన్ని గవర్నమెంట్ స్కూల్స్ బాగా ఇంకా డెవలప్ చేస్తారని నేను కోరుకుంటూ, మా మంత్రి గారికి ఏమైనా ఏది డెవలప్ కావాలన్నా ముందు మా మంత్రి గారికి చెప్పండి. ఇమ్మీడియట్గా శాంక్షన్ చేసే యాక్షన్ మా మంత్రి గారి దగ్గర ఉంది. కాబట్టి గవర్నమెంట్ కానివ్వండి, మంత్రి గారు కానివ్వండి బ్రహ్మాండంగా వర్క్ చేస్తున్నారు. పిల్లలందరికీ కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా స్కూల్స్ అన్నీ ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా కూడా మీరు పిల్లల్ని ఇంకా మోటివేట్ చేసి, అంటే కొన్ని మాస్ ఏరియాల్లో కొంతమంది పిల్లలు ఇంకా స్కూల్స్కి రావట్లేదు, వాళ్ళందరినీ కూడా కొంచెం మీరు మోటివేట్ చేసి, ఎంకరేజ్ చేసి ఇంకా పిల్లలందరినీ కూడా ఆ స్కూల్స్కి రప్పించగలిగితే ఇంకా కొంచెం బాగుంటుంది. ఏదైనా ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టి ఇంకా కూడా స్ట్రెంగ్త్ పెంచుకునే కార్యక్రమం చేయండి. ఇంకా ఈ గవర్నమెంట్లో మీకు ఏది కావాలన్నా మా మంత్రి గారు ఆధ్వర్యంలో, మా అడిషనల్ కలెక్టర్ ఉన్నారు, పక్కన ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఈ డివిజన్ కార్పొరేటర్ గారు కూడా ఉన్నారు. అందరం మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాం. అందరికీ ఆల్ ద బెస్ట్. బాగా చదువుకోండి, అందరూ చాలా బాగా చదువుకోవాలి. ఈరోజు ఈ కార్యక్రమాన్ని విచ్చేసినందుకు చాలా థ్యాంక్ యూ. నమస్కారం అందరికీ. ఎట్లా ఉన్నారు మీరు అందరూ? నాస్టా చేసినారా లేదా? మన సౌండ్ వస్తలేదు. ఇవాళ రీఓపెనింగ్ స్కూల్ ఈ కార్యక్రమంకి మా మినిస్టర్ గారు పొన్నం ప్రభాకర్ గారు వచ్చినారు. వాళ్ళకి హృదయపూర్వకంగా ధన్యవాదము. అదేవిధంగా డిప్యూటీ మేయర్ గారు, ఆల్ గవర్నమెంట్ ఆఫీషియల్,
స్కూల్ అధికారులు అందరు కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదం. ఇవాళ నుంచి యావత్ తెలంగాణలో స్కూల్ ప్రారంభమవుతుంది. గవర్నమెంట్ స్కూల్ అంటే చాలా వరకు జనాలు ఏ విధంగా ఆలోచన చేసేది అంటే గవర్నమెంట్ స్కూల్ పేదల స్కూల్ ఆ విధంగా ఒక ఆలోచన ఉండేది. కానీ ఆలియా గవర్నమెంట్ స్కూల్ వస్తే ప్రైవేట్ కైనా చాలా బ్యూటిఫుల్ స్కూల్ అని ఒక మంచి పేరు వస్తుంది. ఏదైనా కాన్ఫరెన్సీలో మంచి కార్యక్రమం కానీ స్కూల్లో స్కూల్లో ప్రోగ్రామ్ పెట్టాలంటే ఫస్ట్ పేరు ఆలియా హై స్కూల్లో వచ్చేది. అదేవిధంగా అది హై స్కూల్ కి మంచి ప్రిన్సిపల్ గారు కూడా వచ్చినారు. మా మినిస్టర్ గారికి ఒకటే ఒక రిక్వెస్ట్, మీ గురించి అందరికీ తెలుసు, మీరు పబ్లిక్ లీడర్ అని. జనాలలో ఏం భావన ఉంది, వాళ్ళు ఏమనుకుంటున్నారు అర్థం చేసే వ్యక్తి మీరు. మేము కూడా మా నియోజకవర్గంలో ఎన్ని స్కూళ్ళని ఆలియా స్కూల్ లాగా ప్రతి ఒక్క స్కూల్ డెవలప్ చేయాలని ఒక మా మనసులో ఉంది. కానీ వితౌట్ గవర్నమెంట్ సపోర్ట్ ఏం చేయలేము. మేము పోతాం, స్కూల్ పోతాం, అక్కడ ఉన్న ప్రాబ్లం రాసుకుంటాం, లెటర్ పరంగా కలెక్టర్ గారికి ఇస్తాం, అది పెండింగ్ గతంలో అయ్యేది. కానీ ఇప్పుడు కొత్త గవర్నమెంట్, కొత్త తెలంగాణ వచ్చిన తర్వాత కొత్త గవర్నమెంట్ ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి అది కూడా మాకు తెలుసు. కానీ డెవలప్మెంట్ పరంగా పూర్తి సహకారం మాది ఉంటది. మీ ఆశీర్వాదం కూడా మా గౌశామలో ఉండాలి. ప్రతి ఒక్క స్కూల్ పైన మీ ఆశీర్వాదం ఉండాలని మేము మీకు కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. ఆలియా పాఠశాల ప్రధానోపాధ్యాయుల గారికి, గౌరవ స్థానిక శాసనసభ్యులు డైనమిక్ రాజా సింగ్ గారికి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి గారికి, కార్పొరేటర్ సురేఖ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి, అదేవిధంగా ఈ యొక్క విద్యాశాఖకి సంబంధించి ఎస్పీటీగా ఉన్నటువంటి మా మిత్రుడు మొన్నటిదాకా బీసీ వెల్ఫేర్ లో పనిచేసినటువంటి మల్లయ్య భట్ గారికి, ఇతర అధికారులకు, ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయేతర సిబ్బందికి, పిల్లలందరూ కూడా గుడ్ మార్నింగ్. साहब क्या बोले, घर में नाश्ता करके आया नहीं आया, टिफिन जैसे चुरा लेगा तो लवली गुड మార్నింగ్. ఈ రోజు పాఠశాల ప్రారంభమైతా ఉంది. పాఠశాల ప్రారంభం సందర్భంగా ప్రభుత్వం ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ ఎన్నికల కోడ్ ముందే ఒక నిర్ణయాలు తీసుకొని తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి 26,000 పైన స్కూళ్ళల్లో, ప్రభుత్వ పాఠశాలలలో 1,100 కోట్ల రూపాయలు, 26,000 స్కూల్స్ మే 1,100 కోట్ల రూపాయలతోటి అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద ఆయా పాఠశాలలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలకు సంబంధించినటువంటి టాయిలెట్స్ కావచ్చు, ఫర్నిచర్ రిపేర్ కావచ్చు, ఎలక్ట్రికల్ వర్క్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ ఇష్యూ కావచ్చు, మొత్తం బిల్డింగ్స్ అన్ని 26,000 పాఠశాలలకు కలరింగ్ తో పాటుగా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే లోపల స్కూల్స్ అన్ని కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవాలనే విధంగా, మనస్తత్వం ఉండే విధంగా వాటిని తీర్చిదిద్దే ప్రయత్నం చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఇంకా అక్కడక్కడ అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. గత 10 సంవత్సరాలుగా విద్య నిర్లక్ష్యానికి గురైంది. ఆఖరికి వైస్ ఛాన్సలర్లు నేర్చుకునే పరిస్థితి లేదు, డిఎస్సి రిక్రూట్మెంట్ జరగలేదు, చాలా సమస్యలు ఉన్నాయి. అటువంటి వాటిని ఒకే రోజు అధిగమించలేము, కానీ తప్పకుండా విశ్వాసం కలగజేస్తా ఉన్నాం. రాబోయే కాలంలో ఈ ప్రభుత్వానికి సంబంధించి టాప్ మోస్ట్ ప్రయారిటీ విద్యనే భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఒక మార్గదర్శకత్వం. ఆ విద్యను మనం ప్రభుత్వ తరఫున అందజేయాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, నేను కానీ, ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దలు చాలా మంది, కేంద్రంలో అనేక బాధ్యతలు నిర్వహిస్తున్న పెద్దలందరూ కూడా ఇటువంటి ప్రభుత్వ పాఠశాలల నుంచి ఉత్పత్తి అయినటువంటి వాళ్ళమే. మనం ప్రైవేట్ పాఠశాల చదవలే, కానీ కాలం ప్రైవేట్ పాఠశాలల మీద మక్కువై ప్రభుత్వ పాఠశాలల మీద విశ్వాసం సందేహిస్తున్నటువంటి పరిస్థితులల్లా మళ్ళొక్కసారి ప్రభుత్వం పక్షాన రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లిదండ్రులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రభుత్వ పాఠశాలలో క్వాలిఫైడ్ టీచర్లు వాళ్ళకి పోటీ పరీక్షలు నిర్వహించి ఉన్నత విద్యను చదువుకున్నటువంటి వాళ్ళతో రిక్రూట్మెంట్ చేయడం జరుగుతూ ఉంది. గురుకులాల పేరు మీద, మోడల్ స్కూళ్ల పేరు మీద, కేంద్రీయ విద్యాలయాల పేరు మీద, నవోదయాల పేరు మీద, రెసిడెన్షియల్ స్కూల్స్ పేరు మీద అనేకమైనటువంటి విధంగా విద్యా సౌకర్యాన్ని కలిగించే ప్రయత్నం చేస్తా ఉన్నాం.
తప్పకుండా భవిష్యత్తులో నేను ఒక విద్యార్థి నాయకుడుగా శాఖలు ఏవైనా విద్యకు సంబంధించిన అంశాల లోపల అత్యంత ప్రాధాన్యత ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే తీసుకుంటా ఉన్నారు. దానికి అనుగుణంగా ఇంకా దాదాపు పిల్లలందరూ కూడా మరి మధ్యాహ్న భోజనంతో పాటుగా స్కూల్ డ్రెస్ కావచ్చు, టెక్స్ట్ బుక్స్ కావచ్చు, నోట్ బుక్స్ కానీ ఇస్తా ఉన్నాం. వాళ్ళకి సంబంధించిన కంప్యూటర్ టెక్నాలజీకి సంబంధించిన రిక్వైర్మెంట్స్ అన్ని కూడా ఇంతకుముందు అంటే మీరు సైన్స్ ల్యాబ్ కావాలన్నది ప్రైమరీ స్కూల్ సైన్స్ ల్యాబ్ వాళ్ళకి రిక్వైర్మెంట్ లేదు. ఎక్కడైతే ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో తప్పకుండా దాన్ని సైన్స్ కి సంబంధించుకోవచ్చు. రాబోయే కాలం లోపల ఎటువంటి అవసరాలున్నా వాటికి సంబంధించి ఫీజు మేనర్ గా అన్న హైదరాబాద్ రాష్ట్ర రాజధానిలో ప్రభుత్వ పాఠశాలలో సమస్యలు ఉండేటువంటి అవకాశం లేకుండా అవసరమైతే సిఎస్ఆర్ ఫండ్స్ ను ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగం ఆ విధంగా చర్యలు తీసుకుంది. అకాడమిక్ ఇయర్ ఎగ్జామ్స్ టైం లోపల కూడా మేమందరం కూడా ప్రభుత్వ పాఠశాలల డిఓ గారి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యం లోపల ఆనాడు ఫలితాలు బాగుండాలని నిర్వహణ కూడా చేసినాం. ఈ విధంగా అనేక కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం. తప్పకుండా రాబోయే కాలంలో పాఠశాలకు సంబంధించిన విషయం లోపల అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. ఇది 1872 స్కూల్ 142 ఏళ్ళు అయింది. ఇంత పెద్ద చరిత్ర స్కూల్, 18 మంది ఉపాధ్యాయులు, ఇతర ఉపాధ్యాయేతర సిబ్బంది, దాదాపు 300 మంది విద్యార్థులు ఉన్నారు. ఇది నగరం మధ్యలో ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుంచి పిల్లల్ని జాయిన్ చేసుకునేటువంటి విధంగా మనం మీరు చూసుకున్న బడిబాట కార్యక్రమం కావచ్చు. అవసరమైతే గౌరవ శాసనసభ్యులు కానీ నేను కానీ మిగతా కార్పొరేటర్లను కూడా కోరుతా ఉన్నా. తప్పకుండా బడికి డ్రాప్ అవుట్స్ లేకుండా, బడికి వాళ్ళకి ఆర్థికంగా లేదు అనేటువంటి అవకాశం లేకుండా పిల్లలందరికీ 100% స్కాలర్షిప్, మధ్యాహ్న భోజనం, బట్టలు, నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్ ఇస్తూ అన్ని రకాల సౌకర్యాలు అందించే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఏదైనా ఇబ్బంది ఉంటే ఇంకా వ్యక్తిగతంగా కూడా మనందరం కూడా భాగస్వాములై వాళ్ళను అండగా ఉండేటువంటి విధంగా చదువుకునే అవకాశం కలిగాలి. పిల్లలు మీరు కూడా కష్టపడి ఆడుకోవడంతో పాటుగా చదువుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చి, మీరు చిన్న పిల్లలు ఇప్పటికా మీకు ప్రసంగం విని ఆచరించేటువంటి అంత ఏజ్ కాదు కాబట్టి టీచర్లు వాళ్ళని మౌల్డ్ చేసే కరెక్ట్ ఏజ్ వాళ్ళది. మీరు వాళ్ళందరూ కూడా సరైన విధంగా మౌల్డ్ చేయండి. ఎడ్యుకేషన్ ప్రయారిటీ చెప్పండి, సొసైటీ గురించి చెప్పండి అని సందర్భంగా కోరుతూ మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి 26,000 పైన పాఠశాలలకు 1,100 కోట్ల రూపాయలతోటి అన్ని రకాల సౌకర్యాలను కలుగజేసి విద్యా సంవత్సర ప్రారంభాన్ని చేసుకుంటా ఉన్నాం. తల్లిదండ్రులను కోరుతా ఉన్నాం. మీ వేదిక ద్వారా అందరూ మేము మీ గ్రామాల్లో రాజకీయాలకు అతీతంగా అందరూ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కావచ్చు, ఏ ప్రజాప్రతినిధులైనా ప్రభుత్వ పాఠశాలలను పూర్తిగా బలోపేతం చేసే ప్రయత్నం చేయండి. మెగా డిఎస్సీ ద్వారా ఖాళీలు ఉన్నటువంటి టీచర్ల నియామకాలు కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీల్లో వైస్ ఛాన్సలర్లను కావచ్చు, ఎక్కడ కూడా వారికి ఎటువంటి అసౌకర్యం లేకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ కావచ్చు చేసే ఆలోచనతో ప్రభుత్వం ఉందని కోరుతూ అటువంటి దిశను ఉపయోగించుకునే విధంగా ఉపాధ్యాయ వర్గం ప్రభుత్వానికి పిల్లలకు మధ్య వారధిగా ఉండి పిల్లలందరికీ అన్ని రకాల సౌకర్యాలు అందే విధంగా ఉన్నత విద్య వైపు వాళ్ళని దృష్టి మరించే విధంగా ప్రభుత్వ పాఠశాల ప్రైవేటు పాఠశాలతో పోటీ పడి, ఎందుకంటే ఈరోజు చరిత్రలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ పాఠశాల చదివిన వాళ్ళే. ఆ విషయాన్ని దయచేసి మరవకుండా, నేను అనుకుంటా అధ్యాపక వర్గం కూడా 1818 మంది ప్రభుత్వ పాఠశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళే కావచ్చు. ఆ విధంగా ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి బలోపేతం చేసే విషయం లోపల మీరు పూర్తి మనసావాచ గురువు అంటే గురుదేవోభవ, పితృదేవోభవ, మాతృదేవోభవ అన్నట్టుగా, ఆచార్య దేవోభవ అన్నట్టుగా మీ అందరికీ ఉండేటువంటి ఒక గౌరవాన్ని విద్యాపదల ద్వారా మరొకసారి నిరూపించుకోవాలని కోరుతూ ఈ యొక్క పాఠశాల పునఃప్రారంభం అంటే రీఓపెనింగ్ ఆఫ్ క్లాసెస్ సందర్భంగా అటు పిల్లలందరికీ నా ఆశీస్సులు, అభినందనలు తెలియజేస్తూ అధ్యాపక వర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటాను.